హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా ఆర్య గాడికి కేజ్ని అదే అండి క్రేట్ని తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాం అనమాట. ఆర్యాని తెచ్చినప్పటి నుంచి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నా, అది కూడా ఆర్య కోసమే. ఆర్యలు ఆర్యలు ఆర్యబుజ్జి 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 మళ్ళీ బజ్జి ఉంటున్నావా? మళ్ళీ బజ్జి ఉంటున్నావా? నిద్ర వస్తుందా నీకు? మా ఆర్య గారు లేచాడు. ఆర్యబుజ్జి, ఆర్యకన్నా నువ్వు నన్నే చూస్తున్నావారా? బుజ్జి కన్నా ఒక్క హాఫ్ అన్ అవర్ బయటకు వెళ్ళి వస్తాం, సరేనా? నీకోసమే బుజ్జి కన్నా కొరకకు. హలో హలో ఆర్య, హలో బుజ్జి, హలో నానా, హలో కన్నా. బుజ్జి 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 కన్నా బుజ్జి కన్నా. ఇక ఎక్కిళ్ళు వస్తున్నాయా? చలో వాటర్ తాగుదాం అన్నాడు. అయిపోయిందా? ఇప్పటిదాకా డల్గా కూర్చున్నావు. నో 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 బుజ్జి కన్నా బుజ్జి కన్నా. ఆడుకో, బాయ్ బాయ్, వెళ్ళొస్తాం, టాటా. సరే మంచి. ఆర్య బాయ్. చెవిటోడా, చెవిటి ఆర్య, నువ్వు కూడా మా తమ్ముళ్ళలాగా బాగా చెవిటున్నావురా. మన ఆర్య వచ్చేసి జస్ట్ ఒక 50 days బేబీ అనమాట. ఇప్పుడు అసలు ఉంటాడో లేదో తెలియదు. ఫస్ట్ టైం ఇట్లా వదిలిపెట్టి బయటికి వెళ్ళడం, తొందరగానే వచ్చేద్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం. Continue for 800 meters. నేనైతే ఆర్యాని తెచ్చుకొని మంచి క్యూట్గా ఆడుతూ పాడుతూ వీడియోస్ చేయవచ్చు అట్లా ఇట్లా అనుకున్నాను, కానీ పని అయితే మామూలుగా లేదు అసలు. నేనైతే వాని సర్వెంట్ అయిపోయాను చెప్పాలంటే. మొత్తానికైతే పెట్ సప్లీ స్టోర్కి వచ్చేసాము. మాకు దగ్గరలో ఉన్న ఇంకా అతిపెద్ద స్టోర్ అంటే ఇదే అనమాట. సో ఈ బయట ఉన్నాయి చూడండి, ఇలాంటిదే ఒకటి ఇప్పుడు తీసుకోవాలి. సో ఇందులో చాలా సైజెస్ ఉంటాయి. ఆర్య పెద్దగా అవుతాడు కాబట్టి దానికి తగ్గట్టు కనీసం ఒక 3-4 మంత్స్ అన్న పనికొచ్చేటట్టు తీసుకుందామని అనుకున్నాము. అసలు స్టోర్ ఎంత పెద్దగా ఉందంటే మీకు కూడా ఒక లుక్ వేసేయండి. ఇవన్నీ బెల్ట్స్ అన్నమాట, ఎంత క్యూట్ ఉన్నాయో. ఇది వచ్చేసి ఫుడ్ సెక్షను. ఇంకా ఇందులో దొరకందంటూ ఏం లేదు, ఇంకా వ్యాక్సిన్స్తో సహా ఫుడ్ కానీ టాయ్స్ కానీ అండ్ రకరకాల బెల్ట్స్, పప్పీస్వి బెడ్స్, ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా పప్పీస్కి ఇన్ని థింగ్స్ ఉంటాయా అని నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసిందనమాట. రకరకాలు ఉన్నాయి అండ్ అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ అవైలబుల్. పప్పీని పెంచుతుంటే తెలుస్తుంది. జనరల్గా కొందరు ఇంట్లో ఫుడ్ పెడతారు కదా, అంటే ఇంట్లో ఏం తింటారో అది. బట్ పప్పీస్ మంచిగా గ్రో అవ్వాలంటే ఇట్లా ఇనిషియల్ స్టేజ్లో ఖచ్చితంగా ప్రాపర్ డైట్ అనేది ఉండాలన్నమాట. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళాలి ఫుడ్ ద్వారా. సో అందు గురించి ఈ పప్పీ ఫుడే బెటర్ అనమాట ఇనిషియల్ స్టేజ్లో. అండ్ ఇవి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మనం చూస్ చేసుకున్న బ్రాండ్ నుంచి మినిమం ప్రైజే 500 నుంచి స్టార్ట్ అనమాట. బట్ ఇనిషియల్ స్టేజ్లో ఇవి పెడితేనే బాగుంటుంది అనమాట. మెయిన్గా మనది గోల్డెన్ రిట్రీవర్ కాబట్టి దాని ఫర్ ఏదైతే ఉందో అది మంచిగా గ్రో అవ్వాలంటే తప్పకుండా ఇదే ఫుడ్ పెట్టాలి. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో స్టోర్ అంతా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడైతే రకరకాల బెడ్స్ చూసాను నేను, మస్తు క్యూట్ ఉండే. మనకి ఇంకా క్యాట్స్కి సంబంధించి డాగ్స్కి సంబంధించి అన్నీ ఇక్కడ ఒకటే షాప్లో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ పప్పీస్కి సంబంధించినవే.
ఇదంతా ఫుడ్ దాని ట్రీట్స్ కానీ, బిస్కెట్స్ కానీ అనమాట. ఇవన్నీ ట్రైనింగ్‌కి బాగా యూజ్ అవుతాయి. ఇంకా మన బేబీ చాలా చిన్నది కాబట్టి ఇవి మనకిప్పుడు యూజ్ ఉండదు. తర్వాత యూజ్ చేయొచ్చు. ఇవొచ్చేసి వెట్ వైప్స్ అండ్ దాని ట్రైనింగ్ ప్యాడ్స్ అనమాట. ఇంకా టాయ్స్ గూడా చెప్పనవసరం లేదు. యాక్చువల్లీ నేననుకున్న టాయ్స్ తీసుకెళ్తే మంచిగా ఆడుకుంటాయని. బట్ ఆర్య గాడికి నేను ముందే అనుకున్నా ఎక్కువ టాయ్స్ ఇవ్వద్దు. ఎక్కువ టాయ్స్ ఇస్తే గూడా ఆడుకోడని. ఒక 2, 3 టాయ్స్ ఇచ్చాను. బట్ అవిటితోటి గూడా అస్సలు ఆడనే ఆడడు. వాడికి కావాల్సింది ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్, మన చెప్పులు, లేకపోతే చైర్స్ ఉంటాయి గదా! వాటి లెగ్స్ అవే చేస్తా ఉంటాడనమాట. కానీ ఇవైతే చూడడానికి చాలా క్యూటున్నాయి. ఇంకా వీటితో మన ఆర్య ఆడుకోవాలంటే కొంచెం పెద్దగా అవ్వాలి గావచ్చు. ఇప్పుడిగ వాటికి టీతింగ్ స్టేజ్ గాబట్టి, పళ్ళు ఇప్పుడిప్పుడే వస్తుంటాయి గాబట్టి, సేమ్ మన చిన్న పిల్లల్లానే అవి గూడా కనిపించిందల్లా నములుతూ ఉంటాయన్నమాట. నాకు గూడా ఇది చాలా పెద్ద ఎక్స్‌పీరియన్స్ అనమాట. అసలు ఎప్పుడు నేను నా చేతులారా ఏ యానిమల్‌ని పెంచలేదు. ఫస్ట్ టైము. నేను గూడా అన్నీ నేర్చుకుంటున్నా అనమాట ఇప్పుడే. సో, ఫైనల్‌గా అయితే ఒక పెద్ద కేజ్‌నే తీసుకున్నాము. ప్రైజొచ్చేసి 3000 పడింది ఆ కేజ్‌కి. ఆన్‌లైన్‌లో గూడా సేమ్ ప్రైజ్ ఉంది. ఇంకా ఆన్‌లైన్‌లో బుక్ జేస్తే లేట్‌గా వస్తది గదా! అది తెచ్చుకుందామని ఎళ్ళామనమాట. మెయిన్‌గా ఈ కేజ్ తీసుకురావడానికి అసలు రీజన్ అంటే ట్రైనింగ్ పర్పస్ అనమాట. ఫుల్ అల్లరి చేస్తున్నాడు. అసలు ఏ పని చేసుకోనివ్వట్లే అనమాట. సో, అందు గురించి అందులో కాసేపు పెడితే వాడు గూడా ఈ పాటీ అండ్ టాయిలెట్ ట్రైనింగ్ అవుతది. అండ్ కొంచెం అల్లరి గూడా తగ్గుతదని జెప్పేసి తీసుకున్నాం. జస్ట్ వాడి సెక్యూరిటీ పర్పస్. ఎప్పుడు అందులో పెడదామని గాదు. సో, వచ్చేసాను చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు మా బేబీ ఆర్య గాడు అసలు. చూడ్డానికి ఇట్లా కనిపిస్తున్నాడు గానీ, ఒక రాక్షస బల్లి టైపు వీడు. డైనోసార్ అంత అల్లరి చేస్తాడనమాట. మేమొచ్చే వరకు ఒక హాఫ్ అన్ అవర్‌లోనే వచ్చేసాము. మంచిగా పడుకొనుండే. ఈ క్రేట్ వచ్చేసరికి 36 ఇంచెస్ అనమాట. ఆమె ఇగ చూసినావా ఏం చేసిందో? ఇది 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 తిన్నావా? టిష్యూ పేపర్ మొత్తం నమిలి మింగినావా? ఫస్ట్ అయితే దీన్ని అసెంబుల్ చేశాక వీడు అందులో ఉంటాడో లేదో చూద్దామని చెప్పేసి ఫస్ట్ దీన్ని పెడుతున్నామనమాట. అసలు పప్పీస్ గానీ, డాగ్స్ గానీ కొత్త వస్తువులు ఏదన్నా చూస్తే ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతాయంటే దాని అంతు చూసేదాకా వదిలేయనమాట. చూడండి మేమేమో ఇది పెడుతున్నాము. వాడు దాన్ని నమలడము, లేకపోతే నా డ్రెస్ నమలడము, డిస్టర్బ్ చేయడం వాడి పనిలో వాడే బిజీ ఉన్నాడసలు. డాగ్స్‌ని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. అసలు ఏ టెన్షన్ లేకుండా మస్తు రిలాక్స్‌డ్‌గా టైంకి తిన్నామా, పడుకున్నామా, ఆడుకున్నామా అంతే ఇంకా వేరే పనేముండదు. మనకు వీటిని చూస్తుంటే కూడా మనసుకి చాలా రిలాక్సింగ్ ఉంటది. రోజులో కాసేపైనా వాటిని చూస్తూ ప్రశాంతంగా ఉండొచ్చనమాట. అంత టైం పాస్ ఇవి. ఇంకా పని మాత్రం సెపరేట్‌గా చెప్పనవసరం లేదు. బీభత్సంగా ఉంటది. వాటికి సేవలు చేయడమే చేయడం ఇంకా అన్నీ నేర్చుకునేదాకా. మేమైతే ఇంకా ఇది ఫిక్స్ చేసేసాము. ఇది నేను క్లీన్ చేసేదొచ్చేసి ఆర్యాది బెడ్ అనమాట. లైక్ వాటర్ ప్రూఫ్ బెడ్ టైప్. క్రేట్‌లో డైరెక్ట్‌గా ఏస్తే వాడు గూడా కంఫర్టబుల్‌గా పడుకోడు గాబట్టి, ఇది పెడదామని జెప్పి క్లీన్ జేస్తున్నాను. ఇంకా ఫుడ్ టైము డిన్నర్ టైమ్ ఒచ్చేసింది. మేము వీడికి ఇప్పుడు చిన్న బేబీ గాబట్టి సెరిలాక్ అండ్ రాయల్ కెనాన్‌ది స్టార్టర్ ప్యాక్ అని ఉంటది. అది వెట్ గూడా సజెస్ట్ జేశారు. సో, అదే బెడుతున్నాము. సెరిలాక్ అండ్ ఈ రాయల్ కెనాన్ వార్మ్ వాటర్‌లో కలిపి కొంచెం నానబెట్టి పెట్టాలనమాట. చాలా ఇష్టంగా తింటాయి పప్పీస్ ఇవి. ఈ రాయల్ కెనాన్ వచ్చేసి డాగ్ ఏజ్‌ని బట్టి డిఫరెంట్ ప్యాక్స్ ఉంటాయి. సో, మనం చూసి తీసుకోవాలి. దాని ఏజ్‌ని బట్టి మాత్రమే పెట్టాలనమాట.
అండ్ క్వాంటిటీ గూడా మనం చిన్న పిల్లలకి ఎట్లయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్వాంటిటీ మారుస్తూ ఉంటామో, ఇది గూడా అంతే సేమ్. చిన్న బేబీ గాబట్టి ఒక 30 ఎంఎల్, 20 ఎంఎల్, ఇంకొంచెం పెద్దగయ్యాక 50 ఎంఎల్, ఐ మీన్ 50 గ్రామ్స్ అట్లా పెట్టాలనమాట. ఇంకా అదైతే ఫస్ట్ నానబెట్టేసాను ఫుడ్. ఇంకా మీన్‌వైల్ ఈరోజు దీన్ని క్లీన్ జేయలేదు. ఇంత చిన్న బేబీస్‌కి ఇప్పుడే బాత్ చేపియం గాబట్టి, ఇవి స్మెల్ గూడా వస్తూ ఉంటాయి గాబట్టి, క్లీన్ జేయడం గూడా చాలా ఇంపార్టెంట్. నేనొచ్చేసి వెట్ వైప్స్ తోటి తుడుస్తున్నాను. సో, కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తదనమాట బాత్ చేసినట్టే. చూడండి అస్సలు తుడవనివ్వట్లేదు. ఏదైనా సరే ఫస్ట్ నోట్లోకెళ్ళాల్సిందే. అది వాడు టేస్ట్ చేశాకనే పని జేయాలి. ఏది చేసినా ఫస్ట్ నోరే తెరుస్తాడు. నోట్లో కరుచుకొని ఇంకా దొరికిందా ఇంకా పరిగెత్తడమే ఇంకా. వాడిని పట్టుకోవడం అయితే ఎవ్వడి తరం కాదు. వీడు ఇంకా చిన్న బేబీ అయినా గూడా నాకైతే ఎక్కడ కరుస్తాడో అని చాలా భయమవుతది. ఇదే ఫస్ట్ టైమ్ గదా పెంచుకోవడము. అండ్ పళ్ళు గూడా చాలా షార్ప్‌గుంటాయి. సో, జాగ్రత్తగుంటా నేను. ఆకలితుందా ఆర్యా? తిందాం తిందాం తిందాం. వీడి బెడ్ అయితే ఆరిపోయింది. ఇంకా అది క్రేట్‌లో పెడదామని ట్రై చేస్తున్నాను. బట్ ఇంకొక ఆలోచన వచ్చింది. ఇది పెడితే వాడు టాయిలెట్ పోసి ఇంకా కంపు కంపు చేస్తాడు కాబట్టి, వీడికి ట్రైనింగ్ ప్యాడ్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇది సేమ్ డైపర్స్ లాగా టాయిలెట్ గాని వాటర్ అబ్జార్బ్ చేసుకుంటాయన్నమాట. ఇది స్టిక్ చేసి పెడదాము. ఇంకా ఫస్ట్ డే కదా! అలవాటయ్యేదాకా ఉంటాడో లేదో అయితే చూద్దాము. ఇంకా దాన్ని పాడు చేయకుండా ఇది స్టిక్ చేద్దామని స్టిక్ చేసి పెట్టాము. నా పిచ్చి కాకపోతే వాడు ఉంచుతాడా అసలు దీన్ని? బయట ఉంచిన దాన్నే చింపి మొత్తం చీల్చి చెండాడుతాడనమాట. కానీ ఏదో ఆశకి పెట్టాను ఆగుతాడేమో అని జెప్పేసి 2 స్టిక్ చేశాను దాని విడ్త్ తోటి. ఇంకా ఫుడ్ పెట్టేసాక కాసేపు అందులో ఉంచితే తెలుస్తది ఉంటాడో లేదో అని జెప్పేసి ఇగ స్టిక్ చేయడం అయితే అయిపోయింది. ఆర్యా ఇటు చూడు, నువ్వు బయటకు రాలేవు. చూసినావు దాన్ని తీసి తింటుంది. తీస్తే ఇది రోజు తీసి కడగాలి. ఒకసారి చూద్దామని దానికి ఆకలి అవుతుంది, అందుకే పిచ్చి పిచ్చి చేస్తుంది. సరే ఫుడ్ పెట్టేద్దాం. ఇగో నేను చెప్పింది ఎందుకు అడిగినావు? ఇగో ఇట్లా ఇగో 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 ఇక్కడ ఇటు ఇటు ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ. వీడిని చూస్తే నాకైతే నవ్వొస్తది తినేటప్పుడు. అసలు ఫుడ్ పెట్టినప్పుడు ఎన్నో రోజుల నుంచి తినట్లేదేమో అన్నంత ఆతృతగా గబా గబా తినేస్తాడు. పోతావా బాబు? వేద్దాం ఆగు. ఇంకా ఈ క్రేట్ పైన కూడా ఇట్లా ఓపెన్‌గా పెడితే నాకు నచ్చలేదు. సో, కొంచెం దానికి లైటింగ్ తక్కువ ఉండాలని చెప్పి ఇప్పటికైతే ఒక బెడ్‌షీట్ ఫోల్డ్ చేసి వేస్తున్నాను. ఇప్పటికైతే ఫుడ్ తింటున్నాడు. ఇంక తిన్నాక తెలుస్తది లోపల ఉంటాడా? లేదా? అని చెప్పేసి. మా మమ్మీ అయితే స్టార్టింగ్ కొంచెం ఏడవడము, అల్లరి చేయడం చేసినా అట్లనే అలవాటైతారు ఉంచు అని చెప్పిందనమాట. చూడండి ఇక తినడం అయింది కదా! ఇప్పుడు ఆ ట్రాన్స్‌పరెంట్ ప్యాడ్‌ని చింపాలనమాట. మూలలు మూలలు వెతుకుతున్నాడు ఎక్కడి నుంచి చింపడానికి ఈజీగా ఉంటదని. చూడండి ఎలా చేస్తున్నాడో. అసలు అది నచ్చనట్టున్నది. తీస్తావా లేదా అన్నట్టు మొత్తం దాన్ని తీసి పడేస్తున్నాడు. నేనైతే దేవుడా వీడు దీంట్లో అలవాటు కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో పెడితే ఒక 50% బర్డెన్ తగ్గుతది. పనులు చేసుకునేటప్పుడు మనం కూడా అయ్యో ఎక్కడున్నాడో, ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో అని టెన్షన్ లేకుండా అందులో పెట్టేసి మన పనులు మనం చేసుకోవచ్చనమాట. లేకుంటే అన్నీ ఫ్రిడ్జ్ వైర్‌తో సహా ప్రతిదాన్ని కొరికేస్తున్నాడసలు. అందుకే ఈ క్రేట్ తెచ్చామనమాట. ఇంకా ఇవాళటికైతే మంచిగా తినేసి రిలాక్స్‌డ్‌గా పడుకున్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీకు కూడా మా ఆర్య గారి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో వరకు టేక్ కేర్. బాయ్.